2017లో మహానాయుడు చంద్రబాబు నాయుడు గారి ముందట సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ముందట కొన్ని వేల మంది ముందట జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు నిజం. నేను విను, జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, పిల్లలు అన్నం తినకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూపించాలన్నా. విడుదల రజనీ గారు 2018లో వచ్చింది, ఎమ్మెల్యే టికెట్ తీసుకుంది, 2 సంవత్సరాలు మినిస్టర్ అయింది. జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, అసెంబ్లీలో సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుడు అనే వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు, ఆయన మంత్రి పదవిలో ఉన్నారు. కానీ 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గారి అయితే ఏంటి, బాలరాజు గారు అయితే ఏంటి, గొల్ల బాబురావు గారు అయితే ఏంటి, అండ్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అయితే ఉదయ్ భాను గారు అయితే ఏంటి, నన్నపరేని ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితే మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవి తీసుకుని 3 నెలలు 4 నెలలు తీసుకున్న వ్యక్తి శిల్పా చక్రపాణి గారు 6-5 నెలలు 5 సంవత్సరాలు కూడా ఉన్న పదవిని వదిలేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కోసము మొన్నటి ఎలక్షన్స్ లో అంటే బిఫోర్ ఎలక్షన్స్ లో వచ్చినారు. మరి వీళ్ళకి గుర్తుకు రాలేదా? మొన్న వచ్చిన పార్టీ మారిన వాళ్ళకేమో టాప్ ప్రియారిటీ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు మాత్రం ఎక్కడ ఉన్నారు? కష్టపడిన వాళ్ళు అన్న 100% వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఏది టీడీపీ వాళ్ళు తిట్టిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి తిట్టిన వాళ్ళేమో ఎవరు పార్టీలో ఉంటారు. ఎవరు? ఇది సామాజిక న్యాయం. అదేనా ఎవరున్నా అని చెప్తలేను విడుదల రజనీ గారు. సామాజిక న్యాయం అంటే ఏంది? సామాజిక న్యాయం అంటే ఏంటి? సంస్కరణలు అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ నేర్పించేవాళ్ళ? జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ నేర్పించేవాళ్ళ? జగన్మోహన్ రెడ్డికి 2019లో ఎవరికి ఏం చేయాలా, ఎలా చేయాలనేది అందరికి చూసే ఓట్లు ఇచ్చినాడు, సీట్లు ఇచ్చినాడు. చెప్పు ఒక్క మాట, ఎవరికి న్యాయం జరగలేదు అంటున్నారు కదా, న్యాయం జరగలేదు. మీరు పేర్లు ఎత్తినారు కదా, వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు అనుకుంటున్నారు, కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. బయటోడు అనుకోలే, వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు, నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాడు. ఇప్పుడు సామాజిక న్యాయం అంటే ఏంటి? రజనీ గారు కూడా కుటుంబ సభ్యులు, తిట్టిన ఆయన కూడా పక్కన కూర్చో. ఎవరికైతే న్యాయం జరగలేదు అనుకుంటున్నారో వాళ్ళందరినీ కుటుంబ సభ్యులు. విడుదల రజనీ గారికి మస్తు న్యాయం జరిగింది. ఒక్క విషయం, న్యాయం జరిగింది. పార్టీ జెండా మోయినోడు, పార్టీ జెండా వినండి, పార్టీ జెండా మోయినోళ్ళు, జగన్మోహన్ రెడ్డి తిట్టినోళ్ళు ఈ పొద్దు కూర్చొని పదవులు అనుభవిస్తూ కార్యకర్తలని నాశనం అడిస్తూ. ఒక్క మాట నేను అదే మాట్లాడుతాను, దాని గురించే మాట్లాడుతున్నాను నేను. ఎవరికి నువ్వు అడిగినట్టు విడుదల రజనీ గారికి ఒక్కదే కాదు బా, నేను ఎగ్జాంపుల్ జనాలను అడగమన్నారు కాబట్టి మాట అంటానన్నా. ఇంతమంది వీళ్ళ సామాజిక న్యాయం అంటే ఏంటి తెలుసా? అన్ని కులాలని ఏకతాటికి తీసుకొని రావడమే సామాజిక న్యాయం. దాంట్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను ముందుకు నేను ఒక మాట అంటా, మీరు కొంతమంది దళితులు ఉన్నారు. ఇప్పుడు దళితులు అంబేద్కర్ని ఎంతమందిని చూసినారో నాకైతే తెలియదు, కానీ మా ఊర్లో ఏం మాట్లాడుకుంటారు చెప్పనా? ఒక మాట అంటారు, మేము అంబేద్కర్ని అయితే చూడలేదు కానీ దళితులు మాట్లాడుతున్న మాట, రెడ్లు మాట్లాడుతున్న మాట, అగ్రవర్ణాలు మాట్లాడుతున్న మాటలు ఏం తెలుసా? ఇది దళిత ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. ఎందుకు చెప్పనా? అంబేద్కర్ గారు తీసుకున్న సంస్కరణలు ఏమో నాకైతే తెలియదు కానీ, ఎందుకంటే మా వాళ్ళు ఈ వయసులో ఉన్న వాళ్ళు ఎవరు అంబేద్కర్ని చూడలే, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చూస్తున్నారు. ప్రతి దళితుడిని ఇది కరెక్టేనా? ఏంది విడుదల రజనీ గారు కానీ ఆ రోజు అవునన్నా, విడుదల రజనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరికైతే మినిస్ట్రీ పొందారో ఆ కులానికి సంబంధించిన సంస్కరణలో మొత్తం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఆమె ప్రతినిధిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది, అందుకు చేశారు. అంతేగాని ఆమె మీద ప్రియారిటీ పెట్టి ఈమెకే ఇవ్వాలని కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక టీం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన. మళ్ళీ అడుగుతున్నా, చెప్పండి. పార్టీ జెండా మోయనోడు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు పార్టీలో ఉంటే వెళ్తే నీకు ఓకేనా? ఒక్క మాట అన్నా, నీకు ఓకేనా? 100% ఎవరికి ఇష్టం ఉండదు, కానీ మాట్లాడే మాటలు అదే. ఒక్క మాట 100% ఎవరికి ఇష్టం ఉండదు, కానీ పార్టీ బలోపేతము ఎంత అవసరమో అక్కడ ఉన్నోడికి అర్థం కాదంటావా? కార్యకర్తలు ఈ రోజు బాధపడుతుంటున్నారు. కార్యకర్తల్ని నా కుటుంబ సభ్యుడు అనుకుంటున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కార్యకర్తలు కుటుంబ సభ్యులు అవుతారు, ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులు 100%. కాబట్టే కులము చూడము, మతము చూడము, ప్రాంతము చూడము అని ఎందుకు చెప్తున్నాడు? ఎవరు బాధుతున్నారు అన్న? మీకు కూడా అర్థం కాకపోతే ఏంటన్నా? కొంతమంది అంటే అజ్ఞానులు ఉంటారు, మీకు అర్థం కాకపోతే ఎట్లా? నాకు ఈ ప్రశ్న అడగ, ఎవరు బాధుతున్నారు? మీ అడిగింది మీ పార్టీ కార్యకర్తలు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని సంస్కరణల వల్ల మొత్తం అమ్ముతూనే ఉన్నారు, అన్ని నాశనం చేస్తున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడరు? ఏం నోరు తెరవదా? మీకేమైనా భయమా? బీజేపీ గవర్నమెంట్ అంటే భయమా? కానీ ఎందుకు జరుగుతున్నటన్ని నిజాలే, కులాలో నిజమే మాట్లాడుకుందాం, అబద్ధాలు వద్దు. వాళ్ళు ఏదో పచ్చ పొర్రలు తీసుకొచ్చి కంటికి అంట కడితే మీకేమైనా కళ్ళు మూసుకపోవు, ప్రతి ఒక్కడు కళ్ళు తెరిచి చూడాలా. విషయం జరుగుతూ ఉండేది నిజం, కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సంస్కరణలు కంపల్సరీ
ప్రతి సంక్షేమానికి ప్రతి కులానికి కూడా హక్కు ఇచ్చినాడు. బీసీని బీసీ కాదు, బీసీ అనేవానికి కూడా సర్వ హక్కులు ఉన్నాయని చూపించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు.